హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నాకు మరిన్ని వీడియోస్ చేసేకి హెల్ప్ అవుతుంది అండ్ నేను కూడా ట్రై చేస్తాను. ఇక్కడైతే నేను క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను. నార్మల్గా క్యాబేజీ కర్రీ కానీ ఫ్రై కానీ చాలామంది లైక్ చేయరు. సేమ్ మా ఇంట్లో కూడా క్యాబేజీ కర్రీ చేసినా ఫ్రై చేసినా మిగిలిపోతుంది ఎప్పుడు. సో ఒక్కసారి క్యాబేజీతో పచ్చడి ట్రై చేశాను, చాలా బాగుండే. రైస్లోకే కాదు, మనం దోశ, ఇడ్లీ, చపాతీ లాంటి టిఫిన్స్లో కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసి ఫ్రై చేశాను. నేను హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను. మీరు కారం బాగా తింటారు అంటే ఇంకో ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మేము కారం తక్కువ తింటామనేసి తక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి. ఇంకా టేస్ట్ కోసం కొంచెం గార్లిక్ కూడా వేసాను. తర్వాత గార్లిక్ కొంచెం వేగిన తర్వాత అందులో క్యాబేజ్ మొత్తం, నేను హాఫ్ తీసుకున్నాను క్యాబేజ్. ఇక్కడ క్యాబేజ్ మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనం క్యాబేజ్ ఫ్రైకి కానీ పులుసుకు కానీ వేసుకున్నట్లే వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాబేజ్ మొత్తం వేసుకునేసాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసాము కదా, కొంచెం క్యాబేజ్కి అంతా ఆయిల్ తగిలేలాగా. నేనైతే హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను ఇక్కడ. బాగా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేయడం వల్ల క్యాబేజ్ కొంచెం బాగా ఫ్రై అవుతుందనేసి అలా పసుపు ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు వేయించాను. క్యాబేజ్కి బాగా ఉప్పు పసుపు తగిలేలాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం క్లోజ్ చేసేసి ప్యాన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా ఊరుతాయన్నమాట. ఇది ప్రాసెస్ సేమ్ మనం క్యాబేజీ కర్రీ చేసిన ప్రాసెసే, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈజీ ఆల్సో. క్యాబేజ్ ఉడుకుతున్నప్పుడు నేను పక్కనే టమోటా కోసి పెట్టుకున్నాను. హాఫ్ క్యాబేజీకి నేను 2 టమోటాస్ కట్ చేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ ఏం యూస్ చేయని అవసరం లేదు. టమోటాస్ కట్ చేసుకున్నవి క్యాబేజ్లో వేసేసాను. టమోటాస్తో పాటు కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను. మనం టమోటాస్ 2 తీసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ తీసుకొని అవసరం లేదు. ఒక నిమ్మకాయ అంత సైజు కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను, మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇప్పుడు టమోటా తర్వాత చింతపండు వేసి కొద్దిసేపు బాగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. సాల్ట్ కూడా కొద్దిగా వేసేసాను కదా ఆల్రెడీ, మళ్ళీ వేయనక్కర్లేదు మనకు. బాగా మిక్స్ చేసుకొని టమోటాలో నుంచి వచ్చిన నీళ్ళన్నీ కొంచెం మొత్తం ఊరి బాగా గట్టిగా అయ్యే వరకు ఇలా వీడియోలో చూపించినట్టు అయితే రావాలి. వాటర్ మొత్తం ఊరిపోవాలన్నమాట. బాగా అలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు పక్కన చల్లార్చి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఆల్రెడీ మొత్తం ఉడకబెట్టిందంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్ అయితే తీసుకున్నాను నేను. మీరు వేరే ప్యాన్లో అయినా తీసుకోవచ్చు. పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఇంకా కొంచెం ఎండుమిరపకాయ, గార్లిక్ వేసి బాగా వేయించుకోవాలి. మనం సేమ్ పోపుకి వేస్తాం కదా పప్పుకి, ఆ ప్రాసెస్ అన్నమాట. అలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజ్ పచ్చడిని మొత్తం ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసేస్తే మనకు క్యాబేజీ పచ్చడి అయిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. చెప్పాను కదా, మనకు డైరెక్ట్ క్యాబేజీ తినని వాళ్ళు కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా బాగుంటుంది, దోశ, ఇడ్లీ కానీ ఇంకా చపాతీలో ఇలాంటివి ఎందులోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఏదైనా క్విక్గా చేసుకోవాలంటే ఇది చాలా ఈజీ అన్నమాట. మనకు ఎప్పుడు చట్నీ కారమే కాదు, ఇలాంటి పచ్చళ్ళు కూడా వేసుకొని తింటే తినేకి కూడా బాగుంటుంది కదా మనకు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఎక్కడే కానీ నేను వాటర్ యూస్ చేయలేదు. వాటర్ యూస్ చేస్తే టేస్ట్ సరిగ్గా రాదు, సో వాటర్ యూస్ చేయకండి. ఇలా మేము పచ్చడి చేసుకొని తిన్నాము. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒక రోజుకే అయిపోయింది అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.